వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. బట్ తెలంగాణలో పెట్టిన రూల్స్ వల్ల చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక స్టూడెంట్ ఎగ్జామినేషన్ సెంటర్కి కరెక్ట్గా 7 to 8 minutes ఆలస్యంగా వెళ్ళిందని చెప్పి అమ్మాయిని ఎగ్జామినేషన్ రాయకుండా ఆపడం జరిగింది. సో ఈ అమ్మాయికి ఆల్మోస్ట్ 1 year అయితే వేస్ట్ అయింది. ఇన్ కేసు ఒకవేళ సప్లిమెంటరీ కట్టుకుంటే సప్లిమెంటరీలో అయితే రాయొచ్చు. సో తెలంగాణలో రూల్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. సో అదే విధంగా తెలంగాణ వాళ్ళు కూడా ఆలస్యం కాకుండా ప్రభుత్వం రైతు బంధు కానీ లేకపోతే స్టూడెంట్స్కి ఇవ్వాల్సిన స్టైపెండ్స్ కానీ కూడా ఇన్ టైంలో ఇస్తే బాగుంటుంది. సో మీరైతే మాత్రం ఇలా ఆలస్యం చేయకండి. ఆలస్యం చేసి మళ్ళీ 1 year అయితే టైం అయితే వేస్ట్ చేసుకో. అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో ఏదైనా కాపీకి పాల్పడితే, అవకతవకలకు పాల్పడితే వాళ్ళపైన క్రిమినల్ కేసు కూడా పెడతాము అని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు చెప్పడం జరిగింది. సో ఇది ఇప్పుడు లేని విషయం ఇది. సో కాబట్టి కాపీయింగ్ కూడా నివారించడం మంచిది. సో ఈ రకంగా వీళ్ళు ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేస్తారు 2 days బిఫోర్. నిమిషం ఆలస్యం అయితే నో ఎంట్రీ అని చెప్పి వెరీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో 8:45 దాకా పరీక్షా కేంద్రాల్లో ఉండాలని, 9 గంటలకు ఎగ్జామినేషన్ అయితే స్టార్ట్ అయిపోతుందని చెప్పి ఎగ్జామినేషన్ సెంటర్ చుట్టుపక్కల 144 సెక్షన్ అమలు చేయడం జరిగింది. అలాగే సెల్ ఫోన్లలో ఆంక్షలు విధించడం కూడా జరిగింది. అంటే ఇన్విజిలేటర్స్ ఎవరు కూడా సెల్ ఫోన్ కూడా లోపలికి తీసుకెళ్ళకూడదు అని డిఫరెంట్ నిబంధనలు పెట్టడం జరిగింది తెలంగాణలో. సో ఇవన్నీ కాస్త గమనించుకోండి. ముందుగానే ఒక అరగంట ముందు వెళ్ళడం మంచిది మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి. అలాగే కాపీయింగ్ కూడా మోస్ట్లీ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇన్ కేసు ఒకవేళ ఎక్కడైనా వేరే వాళ్ళు కాపీ చేసినా అందులో మీరు మధ్యలో ఉన్నా కూడా డెఫినెట్గా మీ పైన కూడా క్రిమినల్ కేసు పెట్టే అవకాశాలు అయితే చాలా ఉంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఇలాంటి వీటిలో మీరు ఇరుక్కొని మీరు 1 yearని అకాడమిక్ ఇయర్ని వేస్ట్ చేసుకోకండి. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.